ఇవాళ రెండో రోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజే పార్లమెంటు ఉభయ సభలు నిరసనలతో అట్టుడికాయి. అటు లోక్సభ ఇటు రాజ్యసభలో విపక్ష ఎంపీలు సభలో ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. ఇవాళ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలనున్నాయి. ఆదాయపు పన్ను సంస్కరణలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు, ఎంఎస్ఎంఏ చట్టాలు మార్పుల వంటి కీలక ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉండడంతో ఈ సెషన్స్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తుంది. అయితే ఈసారి సమావేశాల్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా దేశాన్ని కుదిపేసిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై లడక్ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ను జంతర్ మంతర్ నుండి ఆసుపత్రికి తరలించిన అంశాలపై విపక్షాలు సభలో రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఈ సమావేశాల్లో రాజ్యసభలో వందే మాతరం బిల్లు, మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు చర్చకు రానున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి అనిల్. ఈరోజు రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎలా ఉండనుంది, ఏంటి సిచ్యువేషన్? ఇవాళ కూడా ఏం పార్లమెంట్ జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు ఏదైతే వాయిదా తీర్మానం ఏదైతే ఇస్తుందో కాంగ్రెస్, దాని మీద ఎట్లాగో చర్చ జరిగే అవకాశం లేదు. కాబట్టి ఆటోమేటిక్ గా సభ వాయిదా పడికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద 3వ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఢిల్లీ పోలీసులు. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. గ్రాడ్యువల్ గా రోజు ముందుకు వెళ్తున్న కొద్ది అనేక రకాల విజువల్స్, అనేక రకాలైనటువంటి వాళ్ళు చేసినటువంటి విధ్వంసానికి సంబంధించినటువంటి విజువల్స్ అనేక బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఏది నిర్ణయించుకోలేనటువంటి పరిస్థితిలో ప్రస్తుతం అటు ప్రభుత్వం, ఇటువైపు ప్రజలు కూడా ఉన్నటువంటి సన్నివేశం కూడా మనకి కనిపిస్తుంది. అందువల్ల ఇవాళ పార్లమెంట్ సెషన్ ఇవాళ కూడా జరిగే అవకాశం లేదు అని చెప్పవచ్చు అనేది. రైట్ శివప్రసాద్, థ్యాంక్ యూ.